చెప్పారు కొన్ని 5 లక్షల కొత్త కనెక్షన్లు, ఎందుకంటే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అది 100% ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ సౌభాగ్య యోజన ఉజాలా ఈ రెండు ఎలక్ట్రిఫికేషన్, అది బల్బులు తర్వాత దే ఆర్ గుడ్, దే ఆర్ వెల్కమ్, దే ఆర్ గుడ్. అయితే ఇంకా 100% అవ్వలేదనేది ఇప్పటికి అప్పుడప్పుడు కొన్ని పాయింట్ అవుట్ అవుతాయి. ఈ మధ్య ద్రౌపది ముర్ము గారు ప్రెసిడెంట్ అయినప్పుడు ఆ ఊరికి విద్యుత్ శక్తి లేదని ఇట్లాంటి కొన్ని వస్తున్నాయి కాబట్టి దేర్ ఆర్ గ్యాప్స్, దే షుడ్ బి ఫిల్డ్. సో దానికి కాసేపు తర్వాత ఏంటంటే అన్ని విద్యుత్ ప్రాజెక్టులు మేము నిర్మించాం అనేది కూడా పూర్తిగా అక్కడ ఆయన అనేది అది కొంచెం నేను డౌట్. ఎందుకంటే ఇవాళ వస్తుంది కూడా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏదో మాట్లాడితే మేము ప్లాన్ చేసాం అనే దగ్గర కేటీపీఎస్ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ అనేది 48 నెలల్లో రికార్డు టైంలో కన్సీవ్ చేసింది, పూర్తి చేసింది కూడా మేమే, దాన్ని నిర్మాణం పూర్తి చేసింది మేమే అనేది టీఆర్ఎస్ వాదనగా ఉంది. దానికి కాదనంటే మరి కాంగ్రెస్ మిత్రులు వాదించవచ్చు, అంటే పూర్తిగా మేమే చేసామనేది కూడా బీజేపీ వాదన. అది కరెక్ట్ కాదేమో, ఎందుకంటే కేటీపీఎస్ అనేది మనకు తెలిసిందే కదా, 48 నెలల రికార్డు స్థాయిలో కేటీపీసీ కొత్తగూడెం సార్ ఎన్టీపీసీ మీరు మొత్తం ప్రాజెక్టులన్నీ మీరే అన్నారులేండి, అందుకంటున్నాను నేను. ఎన్టీపీసీ సంగతి చెప్తే చెప్పచ్చు, ఇందా మీరు ఆ ఫ్లోలో అలా చెప్పుంటారు. ఇన్స్టాలేషన్ కెపాసిటీ అని చెప్పారు. తర్వాత అదేది ఇప్పుడు మరి కాంగ్రెస్ ఏదో క్లెయిమ్ చేస్తున్నారు కదా, కేటీపీఎస్ కూడా వాళ్ళే క్లెయిమ్ చేస్తున్నారు, నాకు పూర్తిగా తెలియదు. నేను మాట్లాడిన దానికి ఆయన జవాబు చెప్పాడు సార్, నేను మాట్లాడింది కేటీపీఎస్, నాకు చెప్పండి మీరు, నేనే మిమ్మల్ని ఆయన ఏమో అడగటల్లా. వాళ్ళు మేము ఇది చేసాము, ఇదిగా మేము చెప్పింది కేటీపీఎస్ గురించి కాదు, మేము ఇన్స్టాల్డ్ కెపాసిటీ గురించి మాట్లాడుతున్నామని ఆయన అంటున్నారు. అది సరే అయిపోయింది, మా ఇద్దరి మధ్య క్లారిటీ వచ్చింది, అది సరిపోయింది. నేను అడిగేది ఏంటంటే కేటీపీఎస్ మీరే చేసామన్నట్లుగా ఒక మాట ఉందనేది విన్నాను నేను. అది ఎంతవరకు ఏంటి అనేది శ్రీనివాస్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడారు. ఏంటంటే 7,000 మెగావాట్లు ఉన్నటువంటి విద్యుత్తుని మేము 19,000 మెగావాట్లు తీసుకొచ్చామని చెప్పేసి ఇందాక పల్లె రవికుమార్ గౌడ్ అని చెప్పిండు, కరెక్టే. దీంట్లో 4,000 మెగావాట్లు మేమే సృష్టించామని చెప్పేసి శంకరపల్లి రవికుమార్ అని చెప్పిండు. మరి ఎక్కడ కూడా మీరు ఇన్నాళ్ళు ఆయుష్మాన్ భారత్ గాని, లేకపోతే సౌభాగ్య యోజన గాని, ఉజాల పథకం గాని, అసలు ఈ పేర్లు ఎవరన్నా తెలంగాణ ప్రజానికి విన్నారా? శంకర రవికుమార్ గారు, మీరు అయ్యాలా మీ రహస్య ఒప్పందం వల్ల మీరు వాస్తవంగా చేశారు, నేను కూడా చెప్తున్నాను. ఎందుకంటే వైకుంఠధామాలు వైకుంఠధామాలు ఎవరు కట్టించారు? మరి వాళ్ళ బీఆర్ఎస్ అన్ని క్లెయిమ్ చేస్తున్నా కూడా, ఏ పథకం చేసినా కూడా మీరు కామ్కున్నారు. జాతీయ గ్రామీణ సడక్ యోజన ఉన్నది, మరి నేషనల్ మహాత్మా గాంధీ గ్యారంటీ స్కీమ్ కింద 100 రోజులు అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్. ఎక్కడ కూడా మరి సెంట్రల్ గవర్నమెంట్ అనేది నేను చేసిన చెప్పలేదు. అంటే అక్కడ ఏం జరిగిందంటే గతంలో వాళ్ళు ఏ టీం బి టీం గా ఉన్నారు కాబట్టి అది పోనీలే టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ మరి శంకర రవికుమార్ అంతా అయిపోయినాక చెప్తున్నాడు. ఇప్పుడు ఎందుకంటే సినిమా అయిపోయింది, మనం చెప్తున్నా వేస్ట్. వాళ్ళు క్లైమ్ చేసుకున్నారు. ఇప్పుడు నిజంగా టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళే క్లెయిమ్ చేసుకున్నారు, మీరు తీసుకెళ్లి బీజేపీ కాదు ఒక చిన్న మాట, టీఆర్ఎస్ వాళ్ళు మేము చేసేవాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు బీజేపీ చేసిందని మీరు అంటున్నారు, కానీ మీరేమో బీజేపీ చేసిందని చెప్తే బీటీఎం ఎవరు ఇప్పుడు బీజేపీకి, మీరా టీఆర్ఎస్? వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు మేము చేసేవాళ్ళు, మీరేమో బీజేపీ చేసి. ఇన్ఫాక్ట్ అంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఇన్ఫాక్ట్ ఒక విషయం ఇక్కడ, శంకరోళ్ళ రవికుమార్ గారు ఈ విద్యుత్ రంగం మీద అథారిటీ ఉన్నవారు, చాలా డీటెయిల్డ్గా డీప్గా స్టడీ చేసినారు. నేను ఐ హ్యావ్ సెవరల్ ఇంటరాక్షన్స్ విత్ హిమ్ అండి, దాని మీద చాలా డీటెయిల్ స్టడీ ఆయన క్యారీ అవుట్ చేశారు. ఫుల్ అథారిటీ ఉంది ఆయనకి. సో ఆయన చెప్పే వాటిలో 90% విశ్వసనీయత ఉంటుంది, ఒక 10% మరి పార్టీ పరంగా ఎగ్జాగరేషన్ ఉండే అవకాశం ఉండొచ్చేమో కానీ, షుగర్ కోటెడ్ వర్డ్స్ ఉండొచ్చేమో కానీ, అదర్వైజ్ ఆయన చెప్పే వాటిలో 90% వాస్తవాలు ఉంటాయి. ఎందుకంటే ఆయన ఆ రంగం మీద బాగా స్టడీ చేశారు కాబట్టి. నవ్వు శ్రీనివాస్ రెడ్డి గారు మీరు మాట్లాడచ్చు. నేను ఏమంటున్నాను సార్, ఇప్పుడు నేషనల్ ఎన్టీపీఎస్ లోనే వాళ్ళే మొత్తం కనుక నేషనల్ ఆ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉండే వాళ్ళే చాలా ఉన్నాయి. యాక్చువల్ చెప్పాలంటే తక్కువ రేటుకి ఇస్తున్న కూడా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. ఆయన కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం బెడచెవని పెట్టి వాళ్ళు ఇచ్చిన విద్యుత్తును పట్టించుకోకుండా మేము యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ పెడతాం, భద్రాద్రి థర్మల్ ప్రాజెక్ట్ పెడతాం అని చెప్పేసి, ఇప్పుడు ఇందాక మా కోమరెడ్డి అన్న ఏమన్నాడు, వెంకరెడ్డి అన్న అసెంబ్లీలో, మరి దాంట్లో జగదీష్ రెడ్డి గారు కూడా సబ్ కాంట్రాక్టర్ అన్న, విద్యుత్ శాఖ మంత్రి గారు కూడా. మరి అట్లా ఆఫ్ రికార్డులో ఉండేసి చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా దోపిడీకి పాల్పడ్డారు. అవన్నీ మీరు ఏమంటున్నారు, ఇప్పుడు 200 యూనిట్లు ఎట్లు ఇస్తారు మీరు చెప్పండి, మీరు ఎట్లుంది అంటే అంటే గతం దొలిపెట్టారు. ఎవరికైనా చెప్పాలి కదండి ఏం జరిగింది. ఇప్పుడు ఏంటి యాక్ట్ ఏంది, ఫ్యాక్ట్ ఏంది అంటే ఏం జరిగింది, అసలు ఫ్యాక్ట్ చెప్పకుండా మేము ఆ యాక్షన్ ఏముంటుంది.
ఇంకో జరిగింది ఇది, ఇల్లు అవినీతి జరిగింది, ఇంత అప్పుల పాలైందని మీకు చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది. 10 సంవత్సరాలు మీరు చేసిందని ఏం చెప్పకుండా వచ్చి 200 యూనిట్ ఇస్తామన్నాం కాదని చెప్పేసి రేపటి నుంచి ఇస్తాం యూనిట్ ఇస్తామంటే అసలు మీరు ఏం చేశారు? ఈ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేసిన బాధ్యత కొత్త ప్రభుత్వం మీద ఉంది, మా రేవంత్ రెడ్డి గారి మీద ఉంది, మా పట్టి గారి మీద. అందుకనే వాళ్ళు శ్వేతపత్రం ప్రతి దాని మీద రిలీజ్ చేస్తున్నారు. మనం చూసినట్టయితే ఇవాళ విద్యుత్ గారిని కూడా మనం గమనించాము. మరి ఇవాళ రైట్, అప్పుల ఇప్పుడు పాలైపోయింది. శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు, ఇట్స్ వెల్కమింగ్ అండి. అంటే దాంతో ఎవరికి ఎట్లాంటి అభ్యంతరం లేదు. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు శ్వేతపత్రాలు రిలీజ్ చేసే విషయంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. బట్ పాయింటెడ్గా మీరు ఇండివిజువల్స్ని ప్రత్యేకించి బీఆర్ఎస్ని టార్గెట్ చేసుకుంటూ వెళ్లాల్సిన నెసిటీ ఏముంది? ఇప్పుడు సిద్దిపేటలో 61%, అలాగే గజ్వేల్లో 50%. ఇవి అవసరమా? ఇవి అవసరం. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చేసింది ఇది అప్పుల కుప్పగా, ప్రతి రంగాన్ని కూడా అప్పుల కుప్పగా మార్చారు. మీరు అది అర్థం చేసుకోవాలి దయచేసి. 19 ప్రజానికం కూడా వ్యక్తిగత టార్గెట్, వ్యక్తిగతులే కదండి, వ్యక్తులే కదా, వ్యక్తుల సమూహం సమాజం, వాళ్ళందరూ కలిసి చేసిన కుంభకోణం ఇది. ఇక లాస్ట్ కు వచ్చారు విద్యుత్ నిర్వీర్యం చేశారు. ఇక మీ వాళ్ళు బీఆర్ఎస్ ఎట్లా మాట్లాడుతుంటే మేము వచ్చినాక అసలు మేమే కరెంట్ కనిపెట్టినాం, అసలు మేము లేకముందు కరెంటే లేదు, అసలు అప్పుడు మేము దీపాలు పెట్టుకొని తిరిగినామని చెప్తున్నారు వాళ్ళు వాటర్గా. అవన్నీ చేసి ఫౌండేషన్ వేసి వదిలిపెట్టుకొని ఫైనలైజ్ అపార్ట్మెంట్ కట్టించి చెప్తున్నారు. అప్పుడు కరెంట్ లేదా? కాంగ్రెస్ ప్రభుత్వం కరెంట్ లేదా? దీపాలు వేసుకున్నారు, అదే ఇంకా మన మినుగులు పురుగుల వెలుగులు ఉన్నాం. ఇప్పుడు మిమ్మల్ని కేటీఆర్ గారు ఒక మాట అడిగారు, 2014కు పూర్వం మీరు 6 గంటలే కదా కరెంట్ ఇచ్చింది. కాదు, 11 సార్లు మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. శ్రీనివాస్ రెడ్డి గారు లెట్ మీ కంప్లీట్. 11 పర్యాయాలు మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. 2014కు ముందు మీరు ఇచ్చిన కరెంటు రోజుకు 6 గంటలే కదా అని అడిగారు. దానికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు ఈ భారతదేశంలో ఉచిత కరెంట్ మీద పేటెంట్ రైట్ ఉందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీకి. మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు ఆ రోజు ఉచిత విద్యుత్ రైతులకు అబ్సల్యూట్ ఇచ్చారు. ఆ రోజు ఉన్నటువంటి లెక్క ప్రకారం 6 గంటలు ఇచ్చినా కూడా ప్రజలకు సరిపోయింది, ఎవరు కూడా ఇబ్బంది పడలేదు. ఈ రోజు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే బాగా ఇప్పుడు మోటార్ల మీద, కాలువల మీద కానీ అన్ని చోట్ల కూడా ఎక్కడ పడితే అక్కడ మోటార్లు విరివిగా పెరిగిపోయింది. దయచేసి గమనించాలి. గతంలో అంత ఈజీగా ఎక్కడ ఇప్పుడు మనం చూసుకుంటూ పోతున్నట్టయితే ప్రతి కాలువల మీద కూడా మోటార్లు ఉంటాయి. మోటార్లు ఉండే వరకు ఆటోమేటిక్ గా పెరుగుతున్నాయి, విద్యుత్ వినియోగం కూడా పెరిగింది, దాంట్లో తప్పేం లేదు, మనం తప్పు పట్టట్లేదు. మరి అలాంటప్పుడు ఏమవుతుంది, విద్యుత్ వినియోగం పెరుగుతుంది. దానివల్ల మేము ఎక్కువ మోటార్లు ఇచ్చి, ఇప్పుడు ఆయన ఏమంటాడు కేసీఆర్ గారు మొన్నటి దాకా ఏమన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఇన్ని ఎకరాల సాగుబడిలోకి వచ్చింది అన్నారు. మరి మోటార్లు పెరిగిన సంఖ్య చెప్పట్లేదు. మోటార్లు ఎట్లా పెరిగినాయి? మరి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇంత కాలువల ద్వారా నీరు ప్రవహించినప్పుడు మోటార్లు ఎట్లా పెరిగినాయి? ఇంకోటి ఇక్కడ ఏమైందంటే వ్యవసాయం కూడా ఎక్కువ శాతం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ధాన్యం వైపు రైతులు మళ్ళీ నీళ్లు కొద్దిగా అనుకూలంగా ఉండటం వల్ల కూడా, ధాన్యం వైపు మళ్ళటం వల్ల కూడా విద్యుత్ వినియోగం పెరిగింది, అంతే తప్ప వేరే ఏం లేదు. ఆ రోజు ఇచ్చిన 6 గంటలు సరిపోయింది అబ్సల్యూట్ గా. చిన్నకారు రైతులకు ఉపయోగపడదు, దాంట్లో తప్పేం లేదు, సరిపోయింది కాబట్టి వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఇప్పుడు ఈయన వచ్చేసి రైతులకేమో ఉచిత విద్యుత్ అని అబద్ధాలు చెప్పుకుంటూ 24 గంటలు ఇస్తున్నాం, తప్పుడు చెప్పు, వాళ్ళు రికార్డులు చూపిస్తున్నాం కదండి, లాగు బుక్లు చూపిస్తున్నాం కదా, ఎక్కడికి లేదు కదా. మరి వారు ఇంట్లోకి వచ్చే వరకు మనకి బిల్లులు చూశారు, దాదాపు 6 రూపాయలు 8 రూపాయలు యూనిట్కి పడుతుంది, మెగావాట్ సిస్టమ్ ప్రకారం వేస్తున్నారు. మరి అవన్నీ కూడా మేము ప్రజలకు శ్వేతపత్రం ద్వారా చెప్పేసి మేము 200 రైట్. అంటే మీరు శ్వేతపత్రం ద్వారా చెప్పాల్సిన విషయాలు చెప్పండి, కానీ ప్రతిపక్షాలకి వాతులు పెట్టడానికి శ్వేతపత్రాలను వాడుకోవటం ఎంతవరకు కరెక్ట్ అనేది కదా ఇక్కడ. మీరు చెప్పండి, అంటే మీరేం చేస్తారో చెప్పండి, మీరేం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారో తెలిసిపోయింది కదా, మీరేం చేస్తారో చెప్పండి. చెప్పాలంటే వాసుదేవ్ గారు ఏం చేయాలో చెప్పాలంటే ఏం జరిగిందో చెప్పాల్సిన అవసరం ఉంది కదా. శ్వేతపత్రంలో సిద్దిపేట ప్రజల్ని మీరు ఏం చేయాలి కానీ సార్ మీరు ఆర్పి చేయండి అంటే ప్రజలకు తెలవద్దా? జడ్జి గారికి ఎటు చెప్పాలో ప్రజానికి తెలవాలి కదా. అల్టిమేట్ గా ప్రజలే జడ్జిలు. 42 పేజీల శ్వేతపత్రంలో 35 పేజీలు మీరు బీఆర్ఎస్ నో లేకపోతే ఇంకో పార్టీనో టార్గెట్ చేస్తూ మాట్లాడేదానికన్నా కూడా కన్స్ట్రక్టివ్ గా మీరేం చేయబోతున్నారు? సరే, జరిగింది, క్లుప్తంగా చెప్పండి, ఇంత జరిగింది, దీన్ని మేము అడ్రస్ చేయబోతున్నాం, మేము విచారణ జరగబోతున్నాం, చెప్పండి. అది అదే జరిగింది అంటారు, అంత ఈజీగా జరిగింది అంటే జరగొద్దు. ప్రజానికాన్ని సభా సమయాన్ని మీరు వ్యక్తిగత ఆరోపణల కోసమో లేకపోతే సిద్దిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ ప్రజల్ని అవమానించడం కోసమో మీరు వాడుకోకూడదు కదా సార్. వ్యక్తులే, వ్యవస్థలో ఉండేది వ్యక్తులే. జగదీష్ రెడ్డి గారే విద్యుత్ శాఖ మంత్రి మొన్నటి దాకా, ఆయన చేసింది, ఆయన సబ్ కాంట్రాక్టర్ కూడా ఉన్నారు కూడా, మా కోమరెడ్డి వెంకరెడ్డి గారు ఆరోపించడం జరిగింది. ఆయన విద్యుత్ శాఖ మీరే అన్నారు అది ఆరోపణ, అది విచారణలో తేలుతుంది కదా, అప్పటిదాకా అది ఆరోపణ కదా. అవును సార్, లీగల్ గా 100 లొసుగులు ఉంటాయి. నేను లాయర్ చెప్తున్నా కదా, నేను 19 ప్రజానికానికి చెప్తున్నా, లీగల్ గా 100 లొసుగులు ఉంటాయి. ఓ ఆ లొసుగులన్నీ అంటే దాన్ని జస్టిస్ విల్ టేక్ సమ్ టైం డెఫినెట్ గా. మరి వాళ్ళు మేమేం చెప్పుకుంటే డైరెక్ట్ గా అమలు చేస్తామని ఎట్లా అమలు అవుతాయి సార్? అవన్నీ చెప్పాలి, ఏం జరిగిందో చెప్పాలి, మేమేం చేస్తామో చెప్పినాం. 200 యూనిట్లు ఎట్లా ఇవ్వాలి, తర్వాత యాక్షన్ ప్లాన్ చేసుకుని ఖచ్చితంగా 100 రోజుల లోపల 6 గ్యారంటీలు, సూక్ష్మంగా 6 గ్యారంటీలు సార్, కానీ స్థూలంగా చెప్తే 13